అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. చిరంజీవి తమ్ముడుగా, కళ్యాణ్ బాబుగా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పవర్ స్టార్గా ఎదిగి జనసేనానిగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి పరిణామ క్రమాన్ని కానీ మనం కానీ చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే బాగా నటించేటటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉండేటటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంటే బాగా డ్యాన్స్ చేసేటటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ హిట్లు కొట్టినటువంటి హీరోలు చాలామందే ఉన్నారు. కానీ ఆ హీరోలు ఎవరికీ లేనటువంటి ఫ్యాన్స్ బేస్ కావచ్చు, స్టార్డమ్ కావచ్చు, ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. మిగతా హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు. ఎందుకంటే ఆయన్ని ఒక దేవుడిగా కొంతమంది ఇంకా కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపు ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి వరుస హిట్లు కొట్టిన తర్వాత మరొక హిట్ కొట్టడానికి 11 సంవత్సరాల సమయం పట్టినా సరే ఫ్యాన్ బేస్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తగ్గనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక సినిమా స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడుగా ఉన్నా లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఉన్న ఆయనకి ఒకే ఆలోచన ఏంటి అంటే రాజకీయాల ద్వారా ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజల కోసం తపన పడాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తే చాలామంది ఆయన టార్గెట్ చేశారు. రాజకీయాలంటే ఏందో తెలియదు, రాజకీయ అనుభవం లేదని తెలియదు అని చెప్పి చెబుతూనే ఆయన మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చాలామంది అసెంబ్లీ గేటు కూడా తాకనివని చెప్పేసి బెదిరించారు. ఇంకొంతమంది అయితే నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టు, నీకు దమ్ముంటాయని చెప్పేసి రెచ్చగొట్టారు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు, ఆయన 3 పిల్లల గురించి మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా పవన్ కళ్యాణ్ వేసినటువంటి ప్రతి అడుగు విజయం సాధించింది. అలాగని చెప్పేసి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నాకు రాజకీయ అనుభవం లేదు కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఆయన ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఇంతకుముందు రాష్ట్రంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా చేయనటువంటి విధంగా ప్రజల కోసం తపన పడ్డాడు. నీళ్లు లేని ఊళ్ళకు నీళ్లు తెప్పించాడు, రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు తెప్పించాడు. అంతేకాకుండా మూగ జీవాల దాహార్తిని తీర్చడం కోసం అవసరమైనటువంటి నీటి తొట్టెలను కట్టించాడు. సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయి ఉంటే వాళ్ళకి చెక్ పవర్ ఇచ్చాడు. గ్రామాలకు నిధులు లేకపోతే నిధులన్నీ గ్రామాలకు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అడవిలో ఉన్నటువంటి జంతువులను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటున్నాడు. అడవి జంతువుల ద్వారా మనుషులకు హాని కలిగితే వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అటవీ సంపదను ఎప్పటికప్పుడు ఒక డేగ కన్ను వేసి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తీసుకున్న ఏ శాఖ అయినా సరే ఎప్పటికప్పుడు ఆ శాఖల మీద సమీక్షలు చేస్తూ గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఉన్నారు ఆయన శాఖల్ని. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన తన సొంత నిధులతోటి ఆయన ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి ప్రభుత్వం నుంచి ఎంత నిధులైనా సరే ప్రజలకు ఇవ్వచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన తన సొంత నిధులను తీసుకొచ్చి ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసాం, ఒక స్కూల్కి రోడ్డు లేదంటే ఆయన నిధులతో రోడ్డు వేశాడు. ఒక స్కూల్కి స్కూల్ గ్రౌండ్ లేదంటే ప్రభుత్వం ల్యాండ్ ఎక్కడో చోటు ఇచ్చేసి గ్రౌండ్ ఇవ్వచ్చు. కానీ ఆయన సొంత డబ్బులతోటి అక్కడ వాళ్ళకి గ్రౌండ్ కొనిచ్చాడు. ఇంకో చోట ఏకంగా స్కూల్నే ఆయన సొంత నిధులతో నిర్మిస్తున్నాడు. గిరిజన గ్రామాల్లో అయితే వాళ్ళకి అవసరమైనటువంటి దాదాపు అన్ని చర్యలు కూడా ఆయన తన సొంత నిధులతోనే చేస్తున్నారు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతోటి ప్రజలకు సేవ చేస్తూ పోతున్నారు. ఎవరు ఎన్ని అన్నా కూడా ఆయన ఆలోచన ఎవరికి కూడా అర్థం కానటువంటి ఆలోచన. ఆయన వ్యూహాలు ఎవరి ఊహకు కూడా అందకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ని ఆకాశం ఎత్తు ఎదిగినా సరే భూమాతకు ఉన్నటువంటి సహనం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అభిమానులు ఆయన్ని మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా అభిమానులకు ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. జన సైనికులకు ఆయన ఎక్కువ అవకాశాలు ఇస్తారు, ఎక్కువ పరిస్థితులు కల్పిస్తారు. ఈరోజు కనీసం డబ్బులు లేకుండా, కనీసం రాజకీయం అంటే ఏందో కూడా తెలియనటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఈరోజు జనసేన ద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రాజకీయ మేధోస్థితి. అంతేకాకుండా రాజకీయాల పట్ల, రాజకీయ మార్పు కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చాలామంది రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకొస్తున్నారు. ఎన్ని చేసినా సరే
ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వరకు కూడా ఆయన వ్యక్తిత్వం పట్ల, ఆయనకు సంబంధించి ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన పట్ల ఎవరు కూడా ఆయన్ని మార్చలేరు అనేది ఇవాళ వాస్తవం. కనీసం రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి, తొలిసారి పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆ తరువాత 21 స్థానాలతోటి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ కూడా సాధించినటువంటి 100% స్ట్రైక్ రేట్ని సాధించినటువంటి ఏకైక పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. అంతేకాకుండా దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభిమానిగా ఆయన మారినటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడున్నా సరే, ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ తోటి ఆయన చాలా సరదాగా ఉండడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చూడంగానే ప్రధానమంత్రికి ఏదో తెలియనటువంటి ఒక ఆనందం ఆయన మనసులో, కళ్ళలో, ఆయన ముఖంలో కనిపించేటటువంటి పరిస్థితి. మరి ఆ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.